మేడ్చల్ జిల్లా ఉప్పల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పరమేశ్వరరెడ్డి పర్యటించారు. వన మహోత్సవంలో తెలంగాణ రాష్ట్రంలో మరింత పచ్చదనం పెరుగుతుందని అన్నారు. ఇక మాజీ సైనికుడు కాంగ్రెస్ నేత సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నాచారంలోని వన మహోత్సవంలో కార్యక్రమాన్ని నిర్మించారు. ఇక 2 మొక్కలను నాటిన పరమేశ్వరరెడ్డి కాలనీవాసులకు మొక్కలను పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక 79,000 మొక్కలు నాటేందుకు సిద్ధమైన మాజీ సైనికులను అభినందించారు. సోదరుడు మాజీ సైనికుడు సంతోష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మరి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా చాలా మంది కాలనీ సభ్యులు కూడా ఈ మొక్కలు అందజేయడం ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు సంతోష్ చేపట్టినందుకు ప్రత్యేకంగా మా మిత్రులను అభినందిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా డివిజన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి పచ్చగా ఉండాలి రాష్ట్రం అని కూడా ఈరోజు మరి మొక్కల్లో నాటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి నియోజకవర్గ వ్యాప్తంగా మరి మా కార్యకర్తలందరూ కూడా మరి ప్రతి డివిజన్లో, ప్రతి బస్తీలో, ప్రతి కాలనీలో కూడా మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా 5 ఆగస్టు 2025 నుండి 15 ఆగస్టు 2025 వరకు తెలంగాణ రాష్ట్ర మంత్రి గారు శ్రీధర్ బాబు గారు చేతుల మీదుగా దీని పోస్టర్ లాంచింగ్ అన్న జరిగింది. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించిన వన మహోత్సవం కార్యక్రమం సందర్భంగా 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ దాంతోపాటు 79,000 చెట్లు మన తెలంగాణ GHMC ప్రాంతంలో నాటుతున్నారు. దీనికి 30,000 సైనికులు, తెలంగాణలో ఉన్న 30,000 సైనికులు మరియు నాచారం కాంగ్రెస్ 6th డివిజన్ కార్యకర్తలందరూ, పైగా ఈరోజు చీఫ్ గెస్ట్గా ఇచ్చేయించిన మా కుప్పల్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ పరమేశ్వరరావు గారు,